నేటి బాలలే రేపటి పౌరులు. అలాంటి పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు తెలుసా? ముఖ్యంగా మన భూపాలపల్లి జిల్లాలోని మంతిని నియోజకవర్గంలోని ఈ మాముతార మండలం కావచ్చు, పలిమల మండలం కావచ్చు, కాటార మండలం కావచ్చు, మలహర్ మండలం కావచ్చు, మాదేపూర్ మండలం కావచ్చు, ఈ 5 మండలాలలో బాల్యం బలహీనంగానే మారుతుందని మనం చెప్పుకోవచ్చు. సర్వేలో పరంగా చూసుకున్నట్టయితే 732 మందికి హైటుకు తగ్గ బరువు లేకపోవడం, 756 మందికి వయసుకు తగ్గ బరువు లేకపోవడం, సిడిపిఓ పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వాలు కోట్లు వెచ్చిస్తున్నా కూడా బాల్యం బలహీనంగానే మారుతుంది. మరి అంగన్వాడీ కేంద్రాల నుంచి 7 నెలల నుండి 3 ఏళ్ల వరకు బాలులకు బాలికలకు బాలామృతం పంపిణీ చేసినా కూడా అక్కడ బాల్యం బలహీనంగానే మారుతుందంటే ఎంత దురదృష్టకరమో, ఎంత బాధాకరమో మీరు ఆలోచించాలి. నెలకు 16 గుడ్లు అందిస్తున్నా కూడా 3 ఏళ్ల నుండి 6 సంవత్సరాల లోపు ఒక పూట భోజనం పెడుతున్నా కూడా అక్కడ బాల్యం బలహీనంగానే మారుతుందంటే మీరు ఆలోచించాలి. ఈ అంగన్వాడికి వచ్చే ఈ సామాగ్రి అంతా ఎటుపోతుంది? సరైన వ్యవస్థలో ఈ పిల్లలకు అందుతుందా? అందనిస్తున్నారా? వీళ్ళే అమ్ముకుంటున్నారా? ప్రజలారా మీరు ఆలోచించాలి. మరి ఈ అంగన్వాడీ కేంద్రాల పైన మరి సిడిపిఓ కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మరి ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ మేము థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.